హలో ఆల్, ఈరోజు మనం ద హిందూ టెక్స్ట్ అండ్ కాంటెక్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, హూ షుడ్ గవర్న్ అవర్ డేటా అనేది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది ఏంటో చూస్తాం. డేటా అనేది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెన్స్ చూస్తాం. ఈ సెంచరీలో డేటాకి ఇప్పుడున్న లేటెస్ట్ గవర్నెన్స్ స్ట్రక్చర్కి ఏంటి ఇంపార్టెన్స్ చూద్దాం. అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఇన్ డేటా చూస్తాము. ఇండియాలో డేటాని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాము, లేదంటే ఏమైనా బిల్స్ వచ్చాయా, అవన్నీ చూస్తాం. గ్లోబల్ లెవెల్లో కూడా ఎటువంటి రూల్స్ అనేవి ఫాలో అవుతున్నారు, మొత్తం కాంప్రహెన్సివ్గా డేటా గురించి మొత్తం చూస్తామమ్మా. సో స్టేట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బట్ అంతకుముందు ఒకసారి చూడమ్మా, మనము వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు యూపీఎస్సీ ఇన్ఫినిటీ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే. కేవలం మీకు యూపీఎస్సీ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా జిఎస్ టాపిక్స్ అన్నీ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో కవర్ చేసిన క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్గా వస్తాయి. అండ్ సీసాట్ యాడ్ అవుతుంది. టెస్ట్ సిరీస్ డైలీ బేసిస్ మీద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా యాడ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ ఇక్కడ పక్కన నుంచి చూసారా, ఇది ప్లస్ ఇంకా ఆన్సర్ రైటింగ్ సెషన్ కూడా మీకు లైవ్ యాడ్ అవుతాయి. మిగిలినవన్నీ రికార్డెడ్, ఓన్లీ స్టాటిక్ పార్ట్ అంతా మీకు రికార్డెడ్ క్లాసెస్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అండ్ డైలీ బేసిస్ మీద 9 PM స్టార్ట్ చేసే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కానీ 8 PM స్టార్ట్ చేసే ఆన్సర్ రైటింగ్ సెక్షన్ కానీ మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. ఒక్కసారి చూడండి, ఆ ఫీజు మొత్తం కూడా కేవలం 40,000 రూపీస్ మాత్రమే. ఒకేసారి మీరు 40,000 పే చేసేసారంటే మీకు వీటన్నిటికీ యాక్సెసిబిలిటీ వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ ఏమిస్తున్నాం, ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి, ఎస్ఎస్సి సిజిఎల్కి అండ్ ఐబీపీఎస్ ఆర్బీఐ గ్రేడ్ బికి ఇస్తున్నాం అనమాట. సో అస్సలు డిలే చేయకుండా కేవలం 14th May వరకు మాత్రమే. ఓకే, 14th May వరకు మాత్రమే, అంటే హార్డ్లీ 5 days కలిపి కేవలం 5 days మాత్రమే మనకు ఆఫర్ ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్ బేసిస్ మీద మీరు జాయిన్ అవ్వండమ్మా. మనకి ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. ఓకేనా. రికార్డెడ్ క్లాసెస్ కేవలం 2 times 3 times యాక్సెసిబిలిటీ కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ కాంప్లిమెంటరీ కోర్సెస్ అయినా, డైలీ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అయినా, ఆన్సర్ రైటింగ్ అయినా అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్ కింద వస్తుంది. అండ్ కేవలం ఇక్కడ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మ్యామ్ది 7893899553. మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇటు సైడ్ ఒకసారి చూడమ్మా, మనం కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ అనేది యూపీఎస్సీ తీసుకొచ్చాము. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. మీ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మొత్తం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో కవర్ అయ్యేటట్టు మనం చేస్తాము. మనం ఇక్కడ డైలీ బేసిస్ మీద ద హిందూ మాత్రమే అందరం చదువుతాం కదమ్మా. సో అయితే బట్ ఇప్పుడు చూస్తే ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ అన్నీ కూడా కవర్ అవుతూ వస్తున్నారనమాట. సో మీరు ఎక్కడికి కరెంట్ అఫైర్స్ గురించి ఇంకో సోర్స్ కూడా వెతుక్కోకుండా అవసరం లేకుండా మనం ఇది డిజైన్ చేయడం జరిగింది. యోజన, కురుక్షేత్ర ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ఆర్టికల్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, రైట్? సో ఆర్టికల్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాము. మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాం అనేది సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యూట్యూబ్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. యోజన సెషన్ క్లాస్ 1 పెట్టడం జరిగింది, కురుక్షేత్ర కూడా సెషన్ క్లాస్ 1 పెట్టడం జరిగింది. అండ్ పిఐబి విషయంకి వస్తే పిఐబిలో లాస్ట్ వీక్ జరిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఎంసీక్యూస్ బేస్ మీద మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ద హిందూ కానీ, ఇండియన్ లైవ్ మింట్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ కవర్ అయిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఎంసీక్యూస్ బేసిస్ మీద వాటి మీద డిస్కస్ చేస్తాం. అంటే మీకు బోత్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ అయిన ఎంసీక్యూస్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్ అయిన ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ లాంటివి అన్నీ కూడా మనము డెవలప్ చేస్తాం, ఎన్హాన్స్ చేస్తాము. ఓకేనా. సో మీరు దీని గురించి అస్సలు ఆలోచించవసరం లేదు. ఇంత పెద్ద కోర్స్ ప్యాకేజ్ కేవలం 6,000 రూపీస్కే లాంచ్ చేయడం జరిగిందమ్మా. మొన్నటి వరకు, లాస్ట్ వీక్ వరకు ఇది 5,000 ఉండేది, ఇప్పుడు 6,000 ఫీజు పెరగడం అనేది జరిగింది. సో ఇప్పటికైనా డిలే చేయకండి అమ్మా. ఇది కూడా కేవలం 15th May వరకు మాత్రమే ఆఫర్, అంటే స్టిల్ ఇంకా 5 days మాత్రమే ఉంది. కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి. ఒకసారి 15th May దాకా దాటిపోతే 10,000 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇనీషియల్గా. కాబట్టి 1,000 పెంచడం అనేది జరిగింది. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్ చూడండి, 7893899553. మీరు మ్యామ్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చమ్మా. మనకి ఇది ఈ 6,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మీరు ఇంకెప్పుడు కూడా అమౌంట్ పే చేయవలసిన లేదు. ఒకేసారి 6,000 కట్టారంటే డైలీ 9 PM మన క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. ఎస్, ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా.
Everyone, welcome to LTX classes. The Hindu explainer important text and context article చూడమ్మా. Who should govern our data? ఓకే యా ఆర్టికల్ మొత్తం డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం యథావిధిగా ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ చెప్తాం అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది అప్రోచ్ అనేది లాస్ట్లో ఇస్తాం చూడమ్మా. సో ఈ ఓరియంటేషన్తో మీరు ఆర్టికల్ అంతా జాగ్రత్తగా వింటారు అండ్ ఆ తర్వాత క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తారు. ఓకే క్వశ్చన్ ఏంటమ్మా? డేటా ఈజ్ ఫండమెంటల్ ఇన్ కంట్రోలింగ్ సోషియో ఎకనామిక్ బిహేవియర్ ఆఫ్ ది ఇండివిజువల్. ఓకే ఇండివిజువల్ యొక్క సోషల్ బిహేవియర్ కానీ ఎకనామిక్ బిహేవియర్ కానీ డేటా మీద ఆధారపడి ఉంటుందంట. సో ఆన్ దిస్ లైన్ క్రిటికల్లీ ఎగ్జామైన్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఓకే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది రావడం జరిగింది. అది ఇంకా కూడా జాయింట్ స్టేట్స్ కమిటీలో ఉంది అనమాట. ఓకేనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ రివ్యూలో ఉన్నది అండ్ అది ఇంకా యాక్ట్ అవ్వాలి. సో బట్ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని కూడా క్రిటికల్లీ ఎగ్జామైన్ చేయమని క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఓకే అర్థమైంది కదమ్మా. సో మనం ఈ అప్రోచ్ ఈ ఓరియంటేషన్తో ఆర్టికల్ అనేది చూడండి అమ్మా. హూ షుడ్ గవర్న్ అవర్ డేటా. ఓకేనమ్మా. సో ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో నేను ఇంపార్టెంట్ టర్మ్స్ టెర్మినాలజీస్ అన్నీ కూడా చెప్తాను. అవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటే మీరు మెయిన్స్ ఆన్సర్ రాసినప్పుడు ఖచ్చితంగా వర్డ్స్ అన్నీ కూడా యూజ్ చేయాలమ్మా. సో మీ కరెంట్ అఫైర్స్ బుక్ కానీ A4 షీట్స్ కానీ ఉంచుకోండి. చెప్పిన ప్రతి టర్మ్స్ టెర్మినాలజీ కూడా జాగ్రత్తగా మీకు రాసుకుంటే మీకు యూజ్ అవుతుందన్నమాట. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డేటా అంటే ఏంటి? డేటా అంటే ఇన్ఫర్మేషన్. ఓకే డేటా అంటే ఇన్ఫర్మేషన్. ఇది ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మనం డేటా అంటామంటే ఎప్పుడైతే దాన్ని యూజ్ఫుల్ ఫార్మాట్లోకి మారిస్తే అప్పుడు మనం దాన్ని డేటా అంటాము. అండ్ డేటాని ఏం విధంగా చేయాలి? లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం క్యారీ చేయకన్నా మనకి ఎంతవరకు అవసరమో దాన్ని ఉంచుకొని మిగిలిందంతా కట్ చేస్తే దాన్ని డేటా అంటాం. సో డేటా ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అంటాం అనమాట. ఇది స్టోర్ చేసుకుంటాం. ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటాం. కంప్యూటర్ ఆఫ్టర్ రెవల్యూషన్ ఇన్ కంప్యూటర్ యాక్సెసిబిలిటీ వచ్చిన తర్వాత కంప్యూటర్లోనే లాట్స్ ఆఫ్ డేటా అనేది మనం పెట్టుకుంటున్నాం. అయితే ఈ లాట్స్ ఆఫ్ డేటాని మరింత యూజ్ అయ్యేటట్టు మనం ఏం చేస్తాం? డేటా ప్రాసెసింగ్ చేస్తాము. డేటా ప్రాసెసింగ్ అండ్ ఉన్న ఇన్ఫర్మేషన్లో డేటాని తీసుకొచ్చి ఆ డేటాని మరింత ఎవరికి ఎక్కడ యూజ్ అవుతుందో పెట్టి చేస్తే దాన్ని డేటా ప్రాసెసింగ్ అని అంటాము. ఓకేనా. సో ఈ విధంగా ఇట్లాగా డేటా అనేది జరుగుతుందన్నమాట. అయితే సరే ఎందుకు డేటాకి అంత ఇంపార్టెంట్ అంటే చూడండి, డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అని అనడం జరిగింది. న్యూ ఆయిల్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్కి ఆయిల్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆయిల్తోనే వెస్టర్న్ కంట్రీస్ ఎకానమీస్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఎకానమీస్ అన్నీ కూడా సౌదీ అరేబియా, UAE ఈ కంట్రీస్ ఎకానమీస్ అన్నీ కూడా వెరీ పూర్ నుంచి వెరీ ప్రాస్పరస్గా వెళ్ళడం జరిగింది. అంటే ఆయిల్ ఏ విధంగా ఈ కంట్రీస్ని పైకి తీసుకొచ్చిందో డేటా అనేది కూడా ప్రతి కంట్రీకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే డేటా ఈజ్ ది న్యూ ఆయిల్ అని అనడం జరిగింది. ఆయిల్కి ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందో, ఆయిల్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు డేటాను కూడా ప్రతి ఒక్కరు ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకొని దానితో మనీ అనేది సంపాదిస్తున్నారు అనేది చూస్తామన్నమాట. ఓకే ఈ టర్మినాలజీస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం దీనికి వస్తాం. బట్ ఒక్కసారి ఇప్పుడు మనం ద హిందూ ఆర్టికల్లో ఏముందో దాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే అప్పుడు మనం క్లియర్గా చూద్దామన్నమాట. ఓకేనా. సో ఒక్కసారి చూడమ్మా. ఫస్ట్ ఇంటర్నెట్ అనేది వచ్చింది. ఇంటర్నెట్ వచ్చినప్పుడు చాలామంది ఏమనుకున్నారు? ఇంటర్నెట్ కొంతమందికి ఎక్స్క్లూజివ్గా ఉండిపోతుంది కదా అని అనుకున్నారు. బట్ చాలామంది ఏం చేశారు? ఇంటర్నెట్ని ఓపెన్ యాక్సెసిబిలిటీగా చేశారు. అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఇంటర్నెట్ని కొంతమందే యూజ్ చేస్తే దాని వాల్యూ అనేది ఉండదు. సో ఇంటర్నెట్ ఎప్పుడు కూడా డెమోక్రటిక్గా ఉండాలి. డెమోక్రటిక్ అంటే ప్రతి పర్సన్కి కూడా ఈక్వల్ యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి. ఒక పర్సన్కి యాక్సెసిబిలిటీ ఇచ్చామంటే మరొక పర్సన్ కూడా యాక్సెసిబిలిటీ ఇవ్వాలి. అంటే డెమోక్రటిక్గా ఉంటే ఇట్ ఈస్ గివింగ్ ఆప్షన్ టు ఎవ్రీవన్. ఓకే గివింగ్ ఆప్షన్ టు ఎవ్రీవన్ ద రైట్ టు యూజ్ ఇంటర్నెట్. ఓకే ఎవ్రీవన్కి యాక్సెసిబిలిటీ ఇవ్వాలి అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ ఇవ్వాలి. ఈక్విటబుల్ యాక్సెస్. ఓకే ఎక్సెప్ట్ కొంత ఇన్ఫర్మేషన్ తప్ప, అంటే మిలిటరీ రిలేటెడ్, డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తప్ప మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకి యాక్సెసిబిలిటీ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఓకే సో ఈ విధంగా ఇంటర్నెట్ని స్టార్టింగ్ డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటి? ఇంటర్నెట్ తర్వాత మనకి మెయిన్ కాన్సెప్ట్ వచ్చింది ఏంటమ్మా? డేటా. ఓకే డేటా.
సో అయితే ఈ డేటాని ఏ విధంగా ఉంచాలి అంటే చాలామంది ఇప్పుడు ఇన్ జనరల్గా ప్రాసెస్ ఏం జరుగుతుందంటే డేటా అనేది ఎక్స్క్లూజివ్ అయిపోయింది. సార్ డేటా ఎక్స్క్లూజివ్ అయిపోవడం ఏంటంటే డేటాని కొంతమందిని రీప్ చేయగలుగుతున్నారు. సార్ రీపింగ్ అంటే ఏంటి? ఉన్న డేటాని ఇప్పుడు మనం ఏ విధంగా రైస్ని పండించి రైస్ని కోసి ఎవరైతే కష్టపడి పండిస్తారో వాళ్ళ దగ్గరకు ఉంటుందో అలానే ఇక్కడ ఏం చేస్తున్నారంటే డేటా ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్తో డేటాని ఉంచుకుంటున్నారు. అంటే కొన్ని ఇలైట్ కంపెనీస్ మాత్రమే, ఎటువంటి కంపెనీస్ అమ్మా? ఇలైట్ అంటే పెద్ద కంపెనీస్ మాత్రమే డేటాని ఎక్స్క్లూజివ్గా ఉంచుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీటా అంటే నథింగ్ బట్ ఫేస్బుక్, అండ్ నెక్స్ట్ అమెజాన్, అండ్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమెజాన్ ఉంది. అమెజాన్లో మనం ఏం చేస్తాం? మనకి ఏదైనా బుక్ కావాలనుకున్నామా, ఆ బుక్ని ఆర్డర్ పెడతాం. ఓకే, నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా బుక్స్ వాడుతున్నాను, అట్లీస్ట్ 1 మంత్కి 1.5 మంత్కి బుక్స్ కొంటున్నాను అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈ డేటా అంతా తీసుకుంటారు, నా పర్చేసింగ్స్ డేటా అన్ని తీసుకుంటారు. ఓకే, ఈ వ్యక్తి ప్రతి 1.5 మంత్కి ఏం చేస్తున్నాడంట? బుక్స్ అనేవి కొంటున్నాడు. సో అయితే నాకు ఇంకా పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ డేటా అనేది వస్తుందన్నమాట. పర్సనలైజ్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తాయి. ఓకే, మీరు లాస్ట్ టైం ఈ బుక్ రిఫర్ చేశారు, ఆ ఆథరే ఇంకో బుక్ రాశాడు, సో ఈ బుక్ కూడా కొనుక్కోండి, లేదంటే కిండెల్ ఎడిషన్ తీసుకోండి. ఇప్పుడు చూసారు కదమ్మా, ముందు ఓన్లీ నేను బుక్ మాత్రమే చదివాను, ఇప్పుడు ఏంటి? అమెజాన్ వాడి కిండెల్ ఎడిషన్ తీసుకున్నాను. కిండెల్ ఎడిషన్ ఏంటి అంటే నేను మరి బుక్ మొత్తం కొనవసరం లేదు, నా ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ ల్యాప్టాప్లో కానీ బుక్ అనేది చదువుతానమాట. బట్ ఎగ్జాక్ట్గా బుక్ అనేది ప్రింట్ చేసి ఎగ్జాక్ట్ కాపీ అనేది ఆన్లైన్లో స్టోర్ చేస్తాడు. అర్థమవుతుంది కదమ్మా? ముందు వరకు ఏంటి? నేను బుక్ కొనుక్కొని క్యారీ చేసుకొని చదవాలి కాబట్టి 1.5 మంత్ అయ్యేది. బట్ ఇప్పుడు బుక్ నాకు కిండెల్ ఎడిషన్లో దొరుకుతుంది కాబట్టి ప్రతి 15-20 డేస్కి యూజ్ అవుతుంది. అంటే అదే స్పాన్లో నేను 2 బుక్స్ చేస్తున్నాను. సో ఇక్కడ అమెజాన్ వాడు ఏం చేశాడు? డేటా అంతా కూడా గ్యాదర్ చేశాడు, కిండెల్ ఎడిషన్ లాంటిది దించడం స్టార్ట్ చేశాడు అనమాట. ఓకే, సో ఈ విధంగా డేటా ఏదైతే ఉందో దాన్ని డేటాని రీపింగ్ అని అంటారు. డేటా రీప్ చేసి ఎవరికైతే ఎట్లా యూసేజ్ అవుతుందో ఆ విధంగా దాన్ని మోడిఫై చేసిస్తే దాన్ని మనం డేటా ఎక్స్క్లూజివిటీ అంటాం. ఇక్కడ అమెజాన్ వాడికి మాత్రమే తెలుస్తుంది కదమ్మా, నేను బుక్స్ చదువుతున్నానా, ఇంకేదైనా చదువుతున్నానా, చదివితే ఎటువంటి బుక్స్ చదువుతున్నాను, అదంతా కూడా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అమెజాన్ గురించి మాత్రమే తెలుస్తుంది. లెట్స్ టేక్ మీటా ఆల్సో. మీటా ఒకవేళ నేను ఏదైనా ఎక్కడైనా పర్చేస్ చేశాను అనుకోండి, షర్ట్, ఓకే, సో దాన్ని బట్టి ఇంకా పర్సనలైజ్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మీటాలో వస్తూ ఉంటాయి అనమాట, ఫేస్బుక్లో. ఓకే, అండ్ నేను ఏ విధంగా నా ఓరియంటేషన్ ఉంచుతున్నాను దాన్ని బట్టి చాలామంది డేటా అనేది తీసుకుంటారు. అండ్ దెర్ ఈస్ వన్ కేస్ దట్ ఈస్ కాల్డ్ కేంబ్రిడ్జ్ అనలిటికా. కేంబ్రిడ్జ్ అనలిటికా. ఓకే, ఈ కేంబ్రిడ్జ్ అనలిటికా వాళ్ళు ఏం చేశారంటే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ డొనాల్డ్ ట్రంప్ గెలిచే ముందు ఫేస్బుక్లో వాళ్ళు చాలా డేటా అనేది రీప్ చేసి డేటా హార్వెస్టింగ్ చేశారు. ఏంటమ్మా? డేటా హార్వెస్టింగ్. డేటా హార్వెస్టింగ్ అంటే ఉన్న డేటాని మిక్సప్ చేసి మ్యానిపులేట్ చేసి అది ఫేస్బుక్లో పెట్టి ప్రజల ఓరియంటేషన్ని చేంజ్ చేస్తారు. ఓకేనా? ఒక్కసారి చూడండి, ఒక పార్టీ అంటే నాకు నచ్చదు, బట్ ఓకే ఫైన్, సో నేను జనరల్గా ఫేస్బుక్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను. అయితే ఇప్పటి నుంచి ఫేస్బుక్లో నేను ఏం చేస్తానంటే ఆ పార్టీ ఏదైతే ఇంతవరకు మంచి చేసిందో ఆ పార్టీ గురించి మీమ్స్ క్రియేట్ చేసి, అపోజిషన్ వాళ్ళకి అగెయిన్స్ట్గా మీమ్స్ క్రియేట్ చేసి, ఈ పార్టీ ఏదైతే చేస్తుందో దాన్ని నేను బాగా కంటిన్యూస్గా మీకు డెవలప్మెంట్ ఇచ్చి అలా అడ్వర్టైజ్మెంట్స్ పంపిస్తున్నాను అనుకోండి, ఆ పార్టీ మీద మీకు ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోతుంది. దాన్నే డేటా హార్వెస్టింగ్ అంటారు. డేటా రీప్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెసెస్ చేసి ఎవరైతే టార్గెట్ ఉన్నాడో, టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తే దాన్ని డేటా హార్వెస్టింగ్ అని అంటామన్నమాట. ఓకే, అండ్ ఎస్, ఇది చెప్పాను కదమ్మా, ఇంటర్నెట్ అండ్ డేటా ఇప్పుడు ఎక్స్క్లూజివ్ అయిపోయింది. వెరీ లార్జ్ బిగ్ టెక్ కంపెనీస్కే ఉండిపోయాయి అనమాట. ఒక్కసారి చూడమ్మా, ఎప్పుడైనా డేటా అనేది ఎక్స్క్లూజివ్గా కొంతమందికి మాత్రమే ఉండిపోవడం అయితే వాళ్ళు ఏం చేస్తారు? డేటా మోనోపోలీ చేస్తారు. డేటా మోనోపోలీ అంటే సింగిల్ హ్యాండెడ్ కంట్రోల్ అనమాట. సో డేటా అంతా కూడా ఎప్పుడైతే మోనోపోలీ అయిపోయిందో ఈ డేటాని వాళ్ళు ఏం చేస్తారు? కమర్షియలైజ్ చేసేస్తారు. కమర్షియలైజ్ అంటే కొత్త కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ డేటా అనేది సేల్ చేస్తారనమాట. డేటా సేల్ చేసిన తర్వాత కొత్త కంపెనీస్ ఏంటి? ఓకే, కొత్త ఇన్వెన్షన్స్ ఏ విధంగా తీసుకొని రావాలి, కొత్త డేటా అనేది ఎట్లాగా గ్యాదర్ చేయాలి,
ఇవన్నీ కూడా జనరల్గా చూస్తూ ఉంటారనమాట. ఓకే, డేటా ఓనర్షిప్ అయిపోయింది అంటే, ఒకసారి డేటా మోనోపోలీ అయిపోయిందంటే ఏమవుతుంది, డేటా ఓనర్షిప్ అయిపోతుంది. డేటా ఓనర్షిప్ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు మనం ఏం చూస్తాం, దిస్ వుడ్ బి లుకింగ్ యాజ్ కరెన్సీ. కమర్షియలైజ్ చేస్తామని చెప్పాం కదమ్మా, అదే కరెన్సీ ఫర్ ది ఫ్యూచర్ కింద దీన్ని అబ్జర్వ్ చేస్తామన్నమాట. అండ్ సో ఇట్లా జరగకూడదని చాలా గవర్నమెంట్స్ కానీ ఇంటర్ రీజనల్ ఎంటిటీస్ కానీ ఏం చేస్తున్నారట, ఈ ఎక్స్క్లూజివిటీ ఏదైతే ఉందో అది పోవాలి. అంటే ఇండిస్క్రిమినేట్ యాక్సెస్ ఆఫ్ డేటా అనేది రావాలి. అంటే ఎటువంటి పక్షపాతం కూడా లేకుండా డేటా అనేది అందరికీ కూడా ఉండాలి. అట్లా ఉండాలి అంటే మనం ఏం కంట్రోల్ చేయాలి, డేటా గవర్నెన్స్ అనేది కంట్రోల్ చేయాలి. సార్ డేటా గవర్నెన్స్ అంటే ఉన్న డేటానంతా కూడా అందరికీ ఇబ్బంది లేకుండా ఏ ఒక్కరికి కాకుండా అందరికీ ఉండేటట్టు చేయాలంటే డేటా గవర్నెన్స్ అనేది ఉండాలి అని చూస్తాం. అయితే డేటా గవర్నెన్స్లో ఈ విధంగా చేస్తారనమాట. ఓకేనా, సో అందరికీ కూడా డేటా ఎవరికైతే కావాలో ఆ డేటా అంతా కూడా ఇస్తారు. అయితే దీనికి ఫస్ట్ ఎట్లా రాశారంటే గవర్నింగ్ ది రిసోర్స్ ఆఫ్ డేటా అనే బుక్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. కొన్ని పేపర్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళు జనరల్గా ఏం ఆర్గ్యూ చేస్తారంటే, జనరల్గా డేటా అనేది ఎక్స్క్లూజివ్ కాకుండా డేటా అనేది ఎవరి చేతుల్లో ఉండాలమ్మా, సోషల్ కామన్స్. ఈ వర్డ్ అనేది జాగ్రత్తగా చూడమ్మా. సోషల్ కామన్స్ అంటే నథింగ్ బట్ సొసైటీలో ఉన్న డేటా ఎట్లా ఉండాలి, ఓపెన్లో ఉండాలి, అంటే కామన్గా ఉండాలన్నమాట. కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, లైక్ ఎన్జిఓస్ కానీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాయి కంపెనీస్. అండ్ అవన్నీ కూడా ఏం చేస్తాయి, డేటా ఎక్స్క్లూజివ్గా ఉంచవు, డేటా ప్రాసెస్ చేసి డేటా హార్వెస్ట్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓపెన్ బేసిస్ మీద, ఓకేనా, ఓపెన్ సెంట్రలైజ్డ్ డేటాబేస్లో పెట్టేస్తుంది. ఓకే, దాన్ని మనం సోషల్ కామన్ అని అంటాము. అంటే ఏ ఒక్కరికి కూడా ఎక్స్క్లూజివ్ డేటా అనేది ఇవ్వకూడదు, సోషల్ కామన్స్లోనే దీన్ని ఉంచాలి. ఓకేనా, దీన్ని మనం ఏం చేయాలి, రీస్ట్రక్చరింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఓకేనా, డేటా ఏదైతే ఉందో దాన్ని రీస్ట్రక్చర్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి జనరల్గా ఏం చూస్తాం, బెస్ట్ పాసిబుల్ వేస్లో చూస్తామన్నమాట. అయితే సోషల్ కామన్స్ అని చూస్తాం కదమ్మా. అయితే కొన్నిసార్లు డేటా గవర్నెన్స్లో అప్రోచెస్ ఏమున్నాయో ఇస్తాడు. అంటే డేటా గవర్నెన్స్ చేసినప్పుడు ఎన్ని అప్రోచెస్ కావాలంటే అన్ని అప్రోచెస్లో మనం చేసుకోవచ్చు. ఓకేనా, అందులో ఇంపార్టెంట్ అప్రోచెస్ అనేవి మనం ఇప్పుడు చూస్తాం. చూడండి అమ్మా, ఇంతవరకు కూడా క్యాపిటలిస్ట్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం, రైట్. క్యాపిటలిస్ట్ అంటే అర్థం ఏంటమ్మా, దిస్ ఈజ్ ద పర్సన్ హూ ఓన్స్ రిసోర్సెస్ ఎవరైతే తన చేతుల్లో ఉంచుకుంటారో వాళ్ళనే క్యాపిటలిస్ట్ అని అంటారు. ఓకేనా, బట్ 21st సెంచరీలో మనకి ఎకానమీ మొత్తం కూడా ఎట్లా అయిపోయింది అంటే ఆన్లైన్ బేసిస్ మీద అయిపోయింది. కాబట్టి దేర్ ఆర్ న్యూ ఇన్వెన్షన్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ క్యాపిటలిస్ట్ ప్లాట్ఫామ్ క్యాపిటలిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఆన్లైన్ డేటా అనేది ఉంటుంది కదమ్మా, దాన్ని ఎవరైతే ఓన్ చేసుకుంటున్నారో రిసోర్సెస్ అన్నిటినీ వాళ్ళనే ప్లాట్ఫామ్ క్యాపిటలిస్ట్ అంటారు. సరే, అయితే ప్లాట్ఫామ్ క్యాపిటలిస్ట్ అంటే ఇక్కడ మీటా కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ యూస్ చేయొచ్చు అంటే ఎస్, వాళ్ళనే మనం యూస్ చేస్తాము. ఇక్కడ ప్లాట్ఫామ్ క్యాపిటలిస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, దెర్ ఆర్ ద పర్సన్స్ హూ టేక్ అడ్వాంటేజ్ of their first mover privilege. ఈ ఇట్లా టర్మినాలజీ పడాలమ్మా. ఫస్ట్ మూవర్ ప్రివిలేజ్ బై ఎక్స్పాండింగ్ డిజిటల్ ల్యాండ్స్కేప్. ఓకే, అంటే ఏంటి అంటే ఇక్కడ జనరల్గా ఎవరైతే ఫస్ట్ మూవర్ ప్రివిలేజ్ తీసుకుంటారో, ఇప్పుడు చూడమ్మా, ఫేస్బుక్ తీసుకోండి, ఆ విధంగా ఇన్వెన్షన్ చేయడం కానీ, ఆ విధంగా రావడం కానీ అదంతా కూడా ఫేస్బుక్ మాత్రమే ఫస్ట్ టైం చేసింది. అండ్ ట్విట్టర్ తీసుకోండి, ఇట్లా ట్వీట్స్ చేయడం కానీ, డేటా అంతా కూడా ఓపెన్ ఉంచడం కానీ, ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు, ట్విట్టర్ చేస్తుంది. అదంతా కూడా ఫస్ట్ మూవర్ ప్రివిలేజ్ అనేది చూస్తాము. ఓకేనా, మనము డిజిటల్ ల్యాండ్స్కేప్ అంటే డిజిటల్ ఎరా, డిజిటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిజిటైజేషన్లో ఎవరైతే ఫస్ట్ మూవ్ చేస్తారో ఒక కొత్త కాన్సెప్ట్ అనేది వాళ్ళకి కాస్త ప్రివిలేజ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకు, డేటా అంతా కూడా ఫస్ట్ వాళ్ళకే వెళ్తున్నాయి. సో అయితే ఈ కంపెనీస్ ఏం చేస్తారంటే ప్లాట్ఫామ్ క్యాపిటలిస్ట్ వాళ్ళు వచ్చిన డేటా అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. అండ్ దే కంట్రోల్ టు డేటా అక్యుములేషన్
ఎక్యుములేషన్. డేటా ఎక్యుములేషన్ అంటే డేటా అంతా కూడా ఫస్ట్ వాళ్ళకే వస్తుంది కదమ్మా, అండ్ తర్వాత డేటా ఎక్స్ట్రాక్షన్ అని చేస్తారు. ఓకేనా. ఈ డేటా ఎక్యుములేషన్ ఏం చేస్తామంటే ఇది డేటా ఎక్యుములేషన్ సార్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మనం చూడమ్మా ఎక్కడున్నాము, డిజిటల్ ఎకానమీలో ఉన్నాము. డిజిటల్ ఎకానమీ అంటే డేటా అక్యుములేషన్ అంటే ఏంటి, ఇందాక చెప్పాను కదమ్మా ఎగ్జాంపుల్, మనం ఒకవేళ అమెజాన్లో బుక్స్ అనేవి కొన్నాము, లేదంటే షర్ట్స్ అనేవి మింత్రాలో పర్చేస్ చేసాము అనుకోండి, ఆ డేటా అంతా కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఈ డిజిటల్ ఎకానమీలో డేటా అక్యుములేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి వాడుతూ ఉంటాం, అండ్ స్మార్ట్ డివైజెస్ అనేవి వాడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఎటువంటి డేటానైనా కలెక్ట్ చేసి ఎవరైతే వాళ్ళ హెడ్ ఉంటారో ఆ హెడ్ కంపెనీస్కి పంపిస్తూ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇటువంటి డేటాని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మంది చెప్తారనమాట, సచ్ కంట్రోలింగ్ ఆఫ్ డేటా వుడ్ ఇన్ఫ్లుయెన్స్ సోషియో ఎకనామిక్ బిహేవియర్. ఓకేనమ్మా సార్. సోషల్ బిహేవియర్ ఏంటి చూడమ్మా, ఆల్రెడీ చెప్పాను, కేంబ్రిడ్జ్ అనలిటికా వాళ్ళు ఫేస్బుక్ నుంచి డేటా అనేది తెచ్చుకొని ట్రంప్ ఎలక్షన్స్ టైంలో ట్రంప్కి సపోర్ట్ చేశారు అన్నది ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందనమాట. అయితే ఏం చేశారు ఇక్కడ, సోషల్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ చేశారు. అసలు ట్రంప్ అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా ట్రంప్కి ఓట్ వేసేటట్టు ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. దీన్నే సోషల్ బిహేవియర్ అని అంటారు. ఎకనామిక్ బిహేవియర్ అంటే ఏంటి అంటే, నేను ఇన్ జనరల్గా బుక్ అనేది చదువుతాను, బట్ దాన్ని ఒక హ్యాబిట్ చేసి వాటి నుంచి ఆ కంపెనీస్ అనేవి ప్రాఫిట్ సంపాదిస్తున్నాయి అనమాట. నేను ఎక్కువ శాతంలో బుక్స్ కొనడం కానీ, కిండెల్ ఎడిషన్ కొనడం కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాము, ఇదంతా కూడా నేను ఎకనామిక్ బిహేవియర్ అని అంటామన్నమాట. నేను ఒకసారి పిజ్జా కానీ ఏదైనా ఆర్డర్ పెట్టాను అనుకోండి, ఇంకా పిజ్జా మీద ఎప్పుడు ఆఫర్స్ ఇచ్చినా, పిజ్జా మీద ఎటువంటి డైరెక్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగినా కూడా నాకు ఖచ్చితంగా వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అండ్ మనం జనరల్గా చూస్తాం, స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాం కదమ్మా. ఒకసారి మనం ఆర్డర్ పెట్టామంటే మన దాని బేసిస్ మీద ప్రతిదీ కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఉన్నాయని, నైట్ టైంలో ఇవి ఉన్నాయని, మిల్క్ షేక్స్ ఉన్నాయని, థిక్ షేక్స్ ఉన్నాయని, బిర్యానీ ఇక్కడ బాగుంటుందని, టిఫిన్ ఇక్కడ టేస్ట్ చేయండి అని ప్రతిదీ కూడా మనకు అట్లాగా పుష్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అవంతా కూడా డేటా కంట్రోలింగ్తోనే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ జనరల్గా చూడండి, ఈ విధంగా జరిగితే మనం జనరల్గా ఏం చూస్తామంటే ప్లాట్ఫామ్ క్యాపిటలిస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. మనకి జనరల్గా ఏమవుతుంది, ఈ ప్లాట్ఫామ్ క్యాపిటలిస్ట్ అందరూ కూడా ఎక్కడ వాళ్ళమ్మా, వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మాత్రమే. ఓకే. సో సౌత్ కంట్రీస్ కానీ, ఏషియన్ కంట్రీస్ కానీ, ఈస్టర్న్ కంట్రీస్ కానీ ఏమీ లేవు. సో ఒకవేళ డేటా మోనోపోలీ జరిగి డేటా అంతా కూడా వెస్టర్న్ కంట్రీస్లోనే ఉండిపోతే మనకి ఇండియా అండ్ జనరల్గా సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా, ఏషియన్ కంట్రీస్, ఈస్ట్ కంట్రీస్ ఇవన్నీ కూడా లాస్ అనేది అవుతుంది. డేటా అనేది ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూషన్ జరగదు. ఓకేనా. ఇలా చేస్తే ఇల్లీగల్ డేటా మైనింగ్ అండ్ ప్రొఫైలింగ్ అని అంటాము. ఓకే. ఇల్లీగల్ డేటా మైనింగ్. డేటా అనేది కొన్ని కంట్రీస్ వాళ్ళకి ప్రివిలేజ్ యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి చేస్తే దాన్ని ఇల్లీగల్ డేటా మైనింగ్ అని అంటామన్నమాట. సో అందుకనే మనము ఎవరిని తీసుకొని రావాలి, స్టేట్ రెగ్యులేటర్స్ని తీసుకొని రావాలి. స్టేట్ అనేది రెగ్యులేటింగ్ యాక్టివిటీస్ కింద కొన్ని బాడీస్ అనేవి తీసుకొని రావాలి. ఆ బాడీస్ ఇవన్నీ కూడా చెయ్యాలన్నమాట. అప్రోచెస్ అన్నాను కదమ్మా. అయితే స్టేట్ రెగ్యులేటర్ ఏ విధంగా చేస్తుందంటే 2 అప్రోచెస్ చూడండి అమ్మా. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే ఆల్రెడీ యూరోపియన్ యూనియన్లో ఉందా అనమాట. ఓకే. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్లో ఏం చూస్తామంటే ప్రతి ఇండివిజువల్కి కూడా పర్సనల్ డేటా అనేది ఉంటుంది. పీడీ అని పెడితే పర్సనల్ డేటా, అండ్ నాన్ పర్సనల్ డేటా అనేది ఉంటుంది. ఎన్పీడీ అని పెడుతున్నాను, నాన్ పర్సనల్ డేటా. సార్ పర్సనల్ డేటా అంటే ఏంటి? పర్సనల్ డేటా అంటే ప్రస్తుతం అంటే ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో ఆ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఆ ఇండివిజువల్ పేరేంటి, అతని హైట్ ఏంటి, అతని నేమ్ ఏంటి, ఇండివిజువల్ పర్సన్ వెయిట్ ఎంత, అండ్ అతని పాస్పోర్ట్ ఏంటి, లేదంటే అతని ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, ఇవంతా కూడా పర్సనల్ డేటా అని అంటాము. నాన్ పర్సనల్ డేటా అంటే ఏంటి సార్? నాన్ పర్సనల్ డేటా అంటే ఇక్కడ ఏదైనా డేటా కలెక్ట్ చేసినప్పుడు ఆ ఇండివిజువల్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాదు, ఇన్ జనరల్గా డేటా మాత్రమే వస్తుంది అనమాట. అటువంటి అప్పుడు మనం నాన్ పర్సనల్ డేటా అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నా గురించి ఇన్ఫర్మేషన్ లేకన్నా నేను జనరల్గా పెట్టాను అనుకోండి, ఏంటి నాకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం అని, లేదంటే నేను జనరల్గా ఒక్కసారి చూడండి,
సెన్సస్ డేటా కానీ లేదంటే హెల్త్ రిలేటెడ్ డేటా కానీ ట్యాక్స్ రిసీట్ పేమెంట్ చేసినట్టు కానీ ఇవి ఏవైనా ఇన్ జనరల్గా ఉన్నాయనుకోండి, వాటిని మనం నాన్ పర్సనల్ డేటా అంటాము. ఆ డేటాతో మన ఇన్ఫర్మేషన్ అనేది అంత పూర్తిగా రాదు. లైక్ మా ర్యాపిడో బైక్ బుక్ చేశాను, ఇక్కడ జనరల్గా ఏంటి, ర్యాపిడో వాడు నా ఇన్ఫర్మేషన్ అనేది బైక్ అనేది నా ఇన్ఫర్మేషన్ డేటా అదంతా కూడా షేర్ చేయడు. కేవలం నేను ఎప్పుడెప్పుడు ర్యాపిడో రైడ్స్ అనేవి వాడుతున్నాను, లేదంటే స్విగ్గీలో ఎప్పుడైతే ఆర్డర్ పెడుతున్నానో అట్లాంటి జనరల్గా ఉంటే దాన్ని నాన్ పర్సనల్ డేటా అని అంటాము. ఓకే, యూరోపియన్ యూనియన్లో ఏం జరుగుతుందంటే పర్సనల్ డేటా అనేది చాలా హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా ప్రైవసీ మోడ్లో పెట్టడం జరిగింది. ఓకేనా, బట్ నాన్ పర్సనల్ డేటా మాత్రం ఈజీగానే నార్మల్గానే ఉంచేశారు అని చెప్తున్నాను అనమాట. అయితే డేటా అంత ఇంపార్టెంట్ కాదు కదా అని. బట్ ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నాడంటే నాన్ పర్సనల్ డేటాను కూడా మనం క్రిటికల్గా స్టేట్ రెగ్యులేట్ చేయకపోతే అది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్ ఏమిస్తున్నాడు, జనరల్గా చూడండి సెన్సార్ మోషన్స్ ఉంటాయి, లేదంటే స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, మనం ఇంట్లోకి వెళ్తే లైట్ ఆన్ అవ్వడం కానీ ఇదంతా కూడా ఉంటుంది. ఇటువంటి డేటా అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఇన్ జనరల్గా ఆ డేటా అనేది అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. బట్ ఇక్కడ సోషల్ బిహేవియర్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, అక్కడి నుంచి కలెక్ట్ చేసిన నాన్ పర్సనల్ డేటా అనేది ఎవరి దగ్గరికి వెళ్తుంది, కంపెనీస్ దగ్గరికి వెళ్తుంది. కంపెనీస్ కూడా ఇన్ జనరల్గా ఏంటి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ తీసుకొని రావాలన్నా, లాజిక్తో ముందుకు ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్లో చేంజ్ చేయాలన్నా కూడా ఈ డేటా అంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇటువంటి డేటా కూడా ఎక్స్క్లూజివ్ అయిపోయినా కూడా కొన్ని కంపెనీస్కి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఏముంటుందమ్మా, మనం హౌస్లోకి అడుగుపెట్టిన వెంటనే లైట్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం, లేదంటే అలెక్సా ఉంది అనుకోండి, అలెక్సాతో మనం ఈజీగా వర్క్ చేయించుకుంటున్నాం అనుకోండి. ఓకే, బెడ్రూమ్లో లైట్ ఆఫ్ చేయి, బెడ్రూమ్లో ఫ్యాన్ ఆన్ చేయి, ఏసీ ఆన్ చేయి, 5 మినిట్స్లో వస్తాను, ఇట్లా డేటా అనేది ఉంది అనుకోమా. ఆ డేటా అంతా కూడా ఎవరైతే కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో పలానా ప్రొడక్ట్స్ అని వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో ఈవెన్ నాన్ పర్సనల్ డేటా కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ దెర్ ఈస్ అదర్ థింగ్. ఓకే, అయితే ఇండివిజువల్ పర్సనల్ డేటా అప్రోచ్, నాన్ పర్సనల్ డేటా అప్రోచ్తో ఈ విధంగా యూరోపియన్ యూనియన్లో గవర్నెన్స్ స్ట్రక్చర్ అనేది ఉంది. అండ్ సెకండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏంటి అంటే డేటా స్టీవర్డ్షిప్. డేటా స్టీవర్డ్షిప్. ఓకే, స్టీవర్డ్షిప్ అంటే నథింగ్ బట్ పెత్తనం అంటాం అనమాట. అంటే డేటా ఎక్స్క్లూజివ్ ఉంటే ఏంటి, నేనేం చెప్తే అది చేస్తాను. డేటా స్టీవర్డ్షిప్ అంటే కొంతమంది ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్కి ఇచ్చేస్తాము. ఏంటమ్మా, ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్. ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు, వాళ్ళు వాళ్ళ డేటాని పూలప్ చేస్తారు. పూలప్ చేసి ఒక గవర్నెన్స్ ప్రాసెస్ పెట్టాలని ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటారు. ఆ స్ట్రక్చర్లో ఈ డేటా అంతా పెడతారనమాట. దాన్నే డేటా స్టీవర్డ్షిప్ అని అంటాము. దీంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. అవును కదమ్మా, పబ్లిక్ అందరూ వస్తారు, ఆ డేటా అంతా కూడా ఇక్కడ మాత్రమే ఉంచాలని చెప్తారు. ఆ డేటాని రీప్ చేయడానికి, హార్వెస్ట్ చేయడానికి ప్రైవేట్ కంపెనీస్ వస్తాయి. దాన్నే ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ అంటాము. దాన్నే మనం డేటా స్టీవర్డ్షిప్ అని అంటాము. అయితే డేటా స్టీవర్డ్షిప్లో కూడా యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లెట్స్ గో ఫర్ డేటా ఆల్ట్రిస్టిక్ ఆర్గనైజేషన్. ఆల్ట్రిజం అంటే ఏంటమ్మా, ఆల్ట్రిజం అంటే మనము ఎటువంటి ఆశ కూడా రిటర్న్ ఆశ పడకుండా ఏదైనా హెల్ప్ చేస్తే దాన్ని ఆల్ట్రిజం అని అంటాము. ఇక్కడ డేటా ఆల్ట్రిస్టిక్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఈ కంపెనీస్ ఏవైతే స్టార్ట్ చేశాయో ఆ కంపెనీని డేటా అంతా ప్రొవైడ్ చేసి పీపుల్ యొక్క జనరల్ ఇంట్రెస్ట్కి మాత్రమే యూజ్ చేయాలి. అంతే తప్ప ఆ డేటాని కమర్షియలైజ్ చేద్దాము, ఆ డేటా నుంచి నా కంపెనీ అనేది గ్రో చేసుకుంటా ఇలాగా ఇవ్వడం కాదు. డేటా ఆల్ట్రిజం అనేది ఉండాలి అని యూరోపియన్ యూనియన్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఓకే, బట్ డేటా స్టీవర్డ్షిప్లో చూస్తే ఈ విధంగా జరుగుతుందా అనేది చాలా డౌట్ అనమాట. బట్ ఇన్ జనరల్గా కూడా ఏం చేస్తామంటే డేటా గవర్నెన్స్ స్ట్రక్చర్స్ కానీ ఇటువంటివి పెట్టాలంటే దానికి ఏం కావాలి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ కావాలి. ఎందుకంటే డేటా అనేది లాట్స్ ఆఫ్ అమౌంట్ అనేది ప్రతిరోజు కూడా ప్రొడ్యూస్ అవుతుంది. దాని అంతా కూడా స్టోర్ చేయాలి అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ అనేది ఉండాలి. అంటే హయ్యెస్ట్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వీటి మీద పెడుతూ ఉండాలి.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఇన్ జనరల్గా ఏం చెప్తున్నారంటే ఇట్లాంటివన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్ అండ్ గ్లోబల్ నార్త్ మాత్రమే పెట్టగలరు. సౌత్ అంటే ఏషియన్ కంట్రీస్ కానీ సౌత్లో ఉన్న కంట్రీస్ కానీ ఏ విధంగా పెట్టగలవి. సో ఇలా అయితే గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్ అని డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పటికీ కూడా డేటా స్టివర్డ్షిప్ అనేది ఇన్ జనరల్గా మంచిది కాదు అని చెప్తాం. అయితే ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్తున్నారంటే థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ సెమీ కామన్స్ అప్రోచ్. సెమీ కామన్స్ అప్రోచ్లో మనం ఇన్ జనరల్గా ఏం చూస్తామంటే డేటా అనేది పూర్తిగా గవర్నమెంట్లోకి కాకుండా పూర్తిగా ప్రైవేట్ పీపుల్లో కాకుండా మనము మిషన్ రీడబుల్ ఇన్ఫర్మేషన్లో ఉంచి దాన్ని ఏ విధంగా ఉంచుతామంటే ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఉంచుతాము. ఓకేనా. సో ఓపెన్ యాక్సెస్ డేటా అనేది ఉండడం వలన ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటారు. దాన్నే సెమీ కామన్స్ అప్రోచ్ అని అంటాము. డేటా ఎక్స్క్లూజివిటీ లేకుండా డేటా అంతా కూడా ఏ కంపెనీస్కి అయితే డేటా కావాలో ఆ డేటా అంతా కూడా అది పబ్లిక్ డేటా. సో పబ్లిక్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సేమ్ యాక్సెసిబిలిటీ ఉండదు. పర్సనల్ డేటా అయితే మాత్రం ప్రైవసీకి ఇబ్బంది పడుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చూస్తామన్నమాట. ఓకే. సో ఈ విధంగా డేటా అంతా కూడా ఇట్లా చెయ్యాలి అని చెప్పడం జరిగింది. సో చూసారు కదమ్మా డేటా అంతా కూడా ఎంత ఇంపార్టెంటో. ఈ వర్డ్స్ కానీ టర్మినాలజీస్ కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మొత్తం ఈ ఓవరాల్గా ఈ డేటా గవర్నెన్స్ స్ట్రక్చర్ చూసాం కాబట్టి మనం బోత్ ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని ఏవైనా టర్మినాలజీస్ వచ్చినా కూడా మీకు మొత్తం అర్థమయ్యేటట్టు రాసుకునేటట్టు పూర్తిగా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మనకి సరిపోతుంది దీని గురించి. ఓకే. ఎస్. అయితే ఈ సెమీ కామన్స్ అప్రోచ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది అని రాస్తాం. ఓకే. అయితే ఇప్పుడు ఇన్ జనరల్గా ఏం చూస్తామంటే ఇండియాలో మనకి ఏమైంది, ఒక బిల్ అనేది రావడం జరిగింది. దాన్నే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఓకే. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది 2019లో రావడం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా వేరియస్ కమిటీస్ రిపోర్ట్స్లో ఉన్నాయి అనమాట. దాన్ని ఎవరు డిజైన్ చేశారు, ఎందుకు డిజైన్ చేశారు, అవన్నీ కూడా దీనికి ఇంపార్టెంట్ కాబట్టి చూస్తాం. చూడండమ్మా. మనకి సుప్రీంకోర్టు 2017లో ఒక కేసు అనేది రావడం జరిగింది. దాన్నే పుట్టస్వామి జడ్జిమెంట్ అని అంటాము. పుట్టస్వామి కేసు. ఇక్కడ పుట్టస్వామి కేసులో ఏమైందంటే సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఏమిచ్చింది? ప్రైవసీ ఆఫ్ ది ఇండివిజువల్ అనేది ఫండమెంటల్ రైట్స్లో పెట్టడం జరిగింది. ప్రైవసీ ఆఫ్ ది ఇండివిజువల్ని ఫండమెంటల్ రైట్స్గా పెట్టడం జరిగింది అనమాట. సో అప్పటి నుంచి ప్రైవసీ మీద ఇంపార్టెన్స్ అనేది పెరిగిందనమాట. ఎప్పుడైతే ప్రైవసీ మీద ఇంపార్టెన్స్ పెరిగిందో గవర్నమెంట్ అనేది కొత్త బాడీ అండర్ ది జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఇతనితో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి దేని గురించి ఆ కమిటీలో ఈ కొత్త యాక్ట్ అనేది తీసుకొని రావాలి. అంటే ఏంటి? డేటా అనేది ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే డేటా అనేది ప్రైవసీకి సంబంధించింది కాబట్టి డేటా ప్రొటెక్షన్ అనేది కంట్రీకి చాలా ఇంపార్టెంట్ అని జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ ఇన్ జనరల్గా ఏం చూస్తామంటే ఈ బిల్లో క్లియర్గా చాలా ప్రావిజన్స్ అనేవి పెట్టడం జరిగింది అనమాట. డేటా ప్రైవసీకి హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ జనరల్గా డేటా ప్రిన్సిపల్, ఈ టర్మినాలజీ గుర్తుంచుకున్నామా. డేటా ప్రిన్సిపల్ అంటే డేటా ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళని డేటా ప్రిన్సిపల్స్ అని అంటాము. అంటే మనం ఏదైనా డేటా క్రియేట్ చేసామనుకోండి అది మనం డేటా ప్రిన్సిపల్స్ అనమాట. క్రియేట్ చేయడం ఇన్ ద సెన్స్ మన పర్చేసింగ్స్ కానీ మన ఇంట్రెస్ట్ చెప్పడం కానీ ఇవన్నీ కూడా కొంత అమౌంట్ ఆఫ్ డేటా క్రియేట్ చేస్తుంది కదా, వాటినే డేటా ప్రిన్సిపల్స్ అని అంటాము. అండ్ అయితే ఆ డేటాని అంతా కూడా స్టోర్ చేసి కలెక్ట్ చేసేది ఎవరమ్మా? డేటా ప్రాసెసర్స్. డేటాని వీళ్ళు ప్రాసెస్ చేస్తారు, డేటా ప్రాసెసర్స్. ఓకే. అండ్ ఇట్లాంటి కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళందరూ కూడా డేటా ఫిడ్యూషరీ. ఎవరైతే మన డేటాని హ్యాండిల్ చేస్తారో వాళ్ళని మనం డేటా ఫిడ్యూషరీస్ అని అంటాము. మనం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లో వీళ్ళందరి గురించి క్లియర్గా మెన్షన్ చేయడం అని జరిగిందనమాట. డేటా ప్రిన్సిపల్ కానీ డేటా ప్రాసెసర్స్ కానీ డేటా ఫిడ్యూషరీస్ కానీ వీళ్ళందరి గురించి కూడా చూస్తాము. అయితే ఎందుకు ఈ డేటా జాగ్రత్తగా ఉంచాలి అంటే అదర్వైజ్ ఇది ఏమవుతుందమ్మా? టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్కి లీడ్ అవుతుంది. టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే.
నాకు ఇష్టం వచ్చింది నేను పెట్టుకోలేను, వాడు సజెస్ట్ చేసిన దానికి నా బ్రెయిన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంటే నాకు చాయిసెస్ అనేవి పోతున్నాయి. వాడు కొన్ని కంపెనీస్ మాత్రమే, ఇప్పుడు జొమాటో ఉంది, జొమాటోలో నాకు ఆకలేస్తుంది అనుకోండి, వాడు కొన్ని కంపెనీస్ నేను ఏదైతే పాత పెట్టానో ఆ కంపెనీస్ని మాత్రమే హైలైట్ చేస్తూ ఉంటాడు, ఆ ప్రోడక్ట్ని హైలైట్ చేస్తూ ఉంటాడు. లేదంటే దానికి రిలేటెడ్గా పొరపాటుని ఇప్పుడు ఏదైనా కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వాళ్ళు ఏంటి జొమాటోకి అమౌంట్ ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, మేము అమౌంట్ ఇస్తాము, మా కంపెనీ మా ఏదైతే హోటల్ ఉందో ఆ హోటల్ని ఫస్ట్ బేసిస్ మీద చూపించండి, మా రేటింగ్ అనేది పెంచండి అంటే జనరల్గా జొమాటో వాళ్ళు ఏం చేస్తారు, ఓకే చెప్తారు, మనకి టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారనమాట. ఏంటని, పలానా ప్లేస్లో చాలా క్లీన్గా ఉంటుంది, ఇక్కడ నుంచి బిర్యానీ ట్రై చేయి, అక్కడ బిర్యానీ ట్రై చేసావు కదా, ఇక్కడ కూడా బిర్యానీ బాగుంటుంది, నీకు ఆకలేస్తుంది కదా, 1 o'clock కల్లా నీకు ఆకలేస్తుంది కదా, నువ్వు బిర్యానీ ఆర్డర్ పెట్టుకో అని ఇట్లా చెప్తూ ఉంటారనమాట. ఓకే, దాన్నే టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ అని అంటాము. ఓకే, సో ఇన్ జనరల్గా ఏం చెప్తామంటే డేటా ప్రిన్సిపల్, ఫిడ్యూషరీ కానీ ఇవంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి డేటాని చాలా క్లియర్గా ఉంచాలి. అయితే ఇన్ జనరల్గా ఏంటి అంటే యూరోపియన్ కంట్రీలో మనకి ఒక యాక్ట్ అనేది ఉందన్నమాట. ఏంటంటే జనరల్ డేటా ప్రొటెక్షన్ రైట్. ఓకే, జనరల్ డేటా ప్రొటెక్షన్ GDPR అంటాం, యూరోపియన్ యూనియన్లో ఉంది. ఇక్కడ జనరల్గా ఏంటి అంటే వాళ్ళకి రైట్ టు ఫర్గెట్ అనేది ఉంది. రైట్ టు ఫర్గెట్ అంటే ఏంటి అంటే డేటా ఎవరైతే క్రియేట్ చేస్తారో డేటా ప్రిన్సిపల్, ఇప్పుడు చూడమ్మా నా డేటా అనుకోండి, నేను డేటా ప్రిన్సిపల్, ఆ డేటా మీద నాకు మాత్రం ప్రైవసీ రైట్స్ అనేవి ఉండాలి. సో నేను ఏం చేస్తానంటే రైట్ టు ఫర్గెట్ కొట్టిన వెంటనే కూడా ఆ డేటా ఎక్కడ ఉన్నా కూడా డేటా మొత్తం కూడా క్లీన్ అయిపోవాలి. నా ఇంట్రెస్ట్ మీద మాత్రమే డేటా అనేది ఉండాలి తప్ప నాకు ఇష్టం లేకుండా డేటా అనేది ఉండకూడదు. రైట్ టు ఫర్గెట్ అనేది పెట్టడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ కంప్లీట్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది. అదే ఇండియాలో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లో ఏంటంట పూర్తిగా ఎలిమినేట్ అయ్యే స్కోప్ అనేది లేదనమాట. ఓకే, అంటే రైట్ టు డిలీట్ అంటుంది, అక్కడ మాత్రమే డిలీట్ అవుతుంది తప్ప సెంట్రలైజ్డ్ డేటాబేస్లో డిలీట్ అవ్వదు. సో ఈ విధంగా జనరల్గా క్రిటికల్లీ ఎగ్జామిన్ క్వశ్చన్ ఇచ్చాను కదమ్మా, ఇటువంటి వాటి గురించి అనమాట. సో ఈ విధంగా జరిగితే పర్సనల్ డేటాకి అండ్ ఇటువంటివన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా అని కూడా మనం ఇండియాలో చూస్తాం. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఈ మాత్రం కేసు అనేది సరిపోతుంది. మా కేసు ఆ తర్వాత వచ్చిన బిల్ ఇప్పటికీ కూడా యాక్ట్ అవ్వలేదు. యాక్ట్ అయితే మనం క్లియర్ కట్గా క్లారిటీగా మొత్తం అన్నీ కూడా చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా. సో క్వశ్చన్ అందుకే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. డేటా ఈజ్ ఫండమెంటల్ ఇన్ కంట్రోలింగ్ సోషియో ఎకనామిక్ బిహేవియర్ ఆఫ్ ది ఇండివిజువల్ అని. ఓకేనా, సో తర్వాత క్రిటికల్లీ ఎగ్జామైన్. అండ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏమని పెడతారమ్మా, డేటా ఈజ్ ది న్యూ ఆయిల్ ఫర్ ప్రెజెంట్ జనరేషన్ అని పెడతారు. డేటా ఈజ్ ది న్యూ ఆయిల్ అనేది పెడతారు. అండ్ ఆ తర్వాత ఏం రాస్తారు, డేటా కెన్ కంట్రోల్ సోషియో ఎకనామిక్ బిహేవియర్ ఆఫ్ ది ఇండివిజువల్ అని పెట్టి ఎగ్జాంపుల్ అనేది ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారమ్మా, కేంబ్రిడ్జ్ అనలిటికా వాళ్ళు ఫేస్బుక్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ డేటా అన్నింతా కూడా పర్చేస్ చేసుకొని ఇన్ జనరల్గా వాళ్ళు ఏం చేయడం జరిగింది అంటే వాళ్ళు ఓరియంటేషన్ అంటే అది ట్రూ ఫాల్స్ మనకు తెలియదు, కానీ ఇన్ జనరల్గా వాళ్ళు అలా టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసరికి మనం వాళ్ళకి మాత్రమే ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అంటే ఇట్ ఈస్ కంట్రోలింగ్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ బిహేవియర్ అని రాస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిన తర్వాత మనం బాడీ అనేది ఓపెన్ చేస్తాం. బాడీ ఏ విధంగా ఓపెన్ చేస్తామంటే ఇక్కడ జనరల్గా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ గురించి అడిగాడు కాబట్టి మనం ఏంటి 2017లో పుట్టస్వామి జడ్జిమెంట్ వచ్చింది, అందులో రైట్ టు ప్రైవసీ అనేది యాడ్ చేయడం జరిగింది ఫండమెంటల్ రైట్ కింద. సో అందుకనే ఇండియన్ గవర్నమెంట్ మనం శ్రీకృష్ణ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ అనేది తయారు చేసి ఆ కమిటీ వాళ్ళు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019 అనేది తీసుకొని రావడం జరిగింది అని రాస్తారు. అండ్ ఆ తర్వాత ప్రావిజన్స్ రాస్తారు. డేటా ప్రిన్సిపల్ అంటే ఏంటి ఇదంతా కూడా రాసి తర్వాత క్రిటికల్లీ ఎగ్జామైన్ అన్నాడు కాబట్టి మనం ఏంటి కాన్స్ అని పెడతాము. ఓకేనా, ఆర్ లూప్ హోల్స్ ఇన్ దిస్ బిల్ అని పెట్టి ఏం రాస్తాము, ఈ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తామన్నమాట. ఏంటి, రైట్ టు ఫర్గెట్ అనేది EU GDPRలో ఉంది. ఓకే, జనరల్ డేటా ప్రొటెక్షన్ రైట్స్లో ఉంది, కానీ మనకి ఇక్కడ ఇండియాలో ఇటువంటిది లేదు. అండ్ జనరల్గా డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ గురించి క్లియర్ కట్గా ఏమీ కూడా రాసి లేదు, డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ. అండ్ ఒకవేళ గ్రీవాన్స్ రెడ్రెసల్ మెకానిజం కూడా క్లియర్గా పెట్టలేదు అని చూస్తామన్నమాట. ఒకవేళ నా డేటా అనేది రాంగ్గా హార్వెస్టింగ్ అని అనిపిస్తుంటే నేను నా బాధను చెప్పుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా, నేను కంప్లైంట్ చేయడానికి. అటువంటి డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైనా కావాలి. అండ్ డేటా కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం, డేటా వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా డేటా ఫ్రీ ఫ్లో అడుగుతున్నారు. డేటా ఫ్రీ ఫ్లో
అంటే డేటా అనేది క్రియేట్ అయింది ఇక్కడ కేవలం ఏంటి ఒక కంట్రీలోనే కాదు, ప్రతి కంట్రీకి కూడా వెళ్ళేటట్టు యాక్సెసిబిలిటీ ఉండేటట్టు వెస్టర్న్ కంట్రీస్ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి కావాలి డేటా ఫ్రీ ఫ్లో అనేది ఉంటే వెస్టర్న్ కంట్రీస్లోని డేటా ప్రాసెసింగ్ చేసే కంపెనీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అని. బట్ మనం సౌత్ ఏషియన్ కంట్రీస్ మనకు అంత లేదు కాబట్టి మనం డేటా ఫ్రీ ఫ్లో ఇవ్వకూడదు. డేటా అనేది ఏం చేయాలి, డేటా ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఓకేనా, ఇవన్నీ కూడా దీంట్లో రాస్తామన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు ఆన్సర్ అనేది రాస్తే ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా కంప్లీట్ అవుతుంది అనమాట. కన్క్లూషన్లో ఏం రాస్తామంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ డేటా ఎక్స్క్లూజివిటీ అనేది ఉండకూడదు. దేర్ షుడ్ బి సోషల్ కామన్స్ అప్రోచ్ ఇన్ డేటా గవర్నెన్స్ స్ట్రక్చర్ అని రాస్తాము. సో ఆర్టికల్ అనేది కాస్త క్రిటికల్ అనిపించవచ్చు, బట్ ఏంటి అంటే ఒక్కసారి మీరు వీలైతే మళ్ళీ 2 సార్లు వీడియో చూడడం ట్రై చేయండి అమ్మా. సెకండ్ టైం 1.5x కానీ 2xలో కానీ పెట్టి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఆ టర్మినాలజీస్ అండ్ ఈ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమవుతుందో అప్పుడు ఆర్టికల్ మొత్తం కూడా మీకు బ్రైట్నెస్ వస్తుంది. సో ఇటువంటి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూపీఎస్సీ ఇంతవరకు కూడా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ గురించి అడగలేదు. ఇప్పుడు ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇది యాక్ట్ అవుతుంది కాబట్టి ద మోస్ట్ ప్రాస్పెక్టివ్ క్వశ్చన్ అని మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూపీఎస్సీ వాడు క్వశ్చన్ ఇస్తే ఖచ్చితంగా ఇది 15 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో దీని గురించి మర్చిపోకుండా ఖచ్చితంగా దీని ఆన్సర్ అనేది రాయండి. కింద కామెంట్ బాక్స్లో మీరు రాసి పేస్ట్ చేసినా కూడా సరిపోతుంది, ఫోటో తీసి పెట్టినా కూడా సరిపోతుంది. మేము దాన్ని రివ్యూ చేస్తాను. సో అస్సలు దీని గురించి మర్చిపోకుండా అమ్మా. ఓకేనా, ఎస్. అయితే ఇప్పుడు జనరల్గా మీకు క్వశ్చన్ ఏంటి అంటే డేటా ప్రొటెక్షన్ అంటే ఏంటి, డేటా మిర్రరింగ్ అంటే ఏంటో సర్చ్ చేసి పెట్టండి అమ్మా. డేటా మిర్రరింగ్ అంటే ఏంటో కూడా జనరల్గా చూసి మీరు పెట్టండి అమ్మా. ఓకే, ఎస్. సో ఇది అమ్మా మనం జనరల్గా చూస్తున్నాము. ఆర్టికల్ అంతా కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. మన ప్రతి ఆర్టికల్ వెనకాతన కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అమ్మా. అది మాకు మరింత రిజర్వేషన్ ఇచ్చి మరింత ఆర్టికల్స్ అనేది బ్యూటిఫుల్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో తీసుకొని రావడానికి మాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో అడిగిన క్వశ్చన్కి పెట్టండి అమ్మా. డేటా మిర్రరింగ్ అంటే ఏంటి, డేటా ప్రొటెక్షన్ అంటే ఏంటో కూడా ఇన్ జనరల్గా పెట్టండి. గ్రాండ్గా మనం ఓపెన్ చేస్తున్నామమ్మా. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనం ఫస్ట్ స్టేజ్ అనేది ఇస్తున్నాం. ఏంటి, ఇంతవరకు మనం కేవలం డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఇస్తున్నాం. బట్ ఫస్ట్ టైం డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది విశాఖపట్నం బ్రాంచ్లో ఓపెన్ చేస్తున్నామమ్మా. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ మీ కంప్లీట్ కాంప్రహెన్సివ్ డిగ్రీ కానీ ఐఏఎస్ కోచింగ్ కానీ మేము చూసుకుంటాం. ఇంకా ఫీజు కేవలం 80,000 per annumతో స్టార్ట్ చేస్తున్నామమ్మా. చాలా లిజిబుల్గా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇది కూడా మీరు ఈజీ ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్లో 10,000 per month కడుతూ 8 monthsలో క్లియర్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నామంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో కూడా మనం కాంప్రహెన్సివ్గా ఒక కోర్స్ అనేది పెట్టడం జరిగింది. సో మీకు దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన విశాఖపట్నం బ్రాంచ్కి విజిట్ చేయండి అమ్మా. లేదంటే ఇక్కడ నెంబర్ చూడండి, ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసినా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తాం, సెకండ్ ఇయర్లో ఏం చేస్తాం, థర్డ్ ఇయర్లో ఏ విధంగా ఇస్తాం అనేది చెప్తూ ఉంటాము. అండ్ ఆ తర్వాత మీకేంటి ఫ్రీ అప్గ్రేడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆఫ్లైన్ అప్గ్రేడేషన్ 70,000 కదా ఉంది కదమ్మా, అది మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. అండ్ మన ఆప్షనల్ ఫీజు వచ్చేసి 35,000 రూపీస్ కదమ్మా, అది కూడా మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది అనమాట. మీరు డిగ్రీ 3 years మన దగ్గర చదివిన తర్వాత మీకు బేసిక్ ఎన్సీఆర్టీస్ కానీ నోట్స్ ప్రొవిజన్ కానీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా కంప్లీట్ డిగ్రీ 3 yearsలో కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మన ఆఫ్లైన్ బ్రాంచెస్కి మీరు ఎక్కడ కావాలంటే ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ప్రతి ప్రోగ్రామ్కి కూడా మీకు యాక్సెసిబిలిటీ ఉంటుందమ్మా. సో కొత్త ప్రోగ్రామ్ కాబట్టి ఒక్కసారి దీని గురించి చూడండి. ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఎ న్యూ ఇన్వెన్షన్ ఫ్రమ్ సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనమాట. సో ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మ్యామ్కి కాల్ చేసి ఇంక్వైరీ చేయండి అమ్మా. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ విశాఖపట్నంలో. ఓకే, థ్యాంక్ యూ.